వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు నమస్తే తెలంగాణ వెలుగు పేపర్లో వచ్చినటువంటి డిఎస్సి దరఖాస్తులు ఎన్ని వచ్చినామని చెప్పేసి మనకు తెలియజేయడం జరుగుతుంది. నిన్నటితో ఆఖరి తేదీ రిజిస్ట్రేషన్ ఫీజు అయిపోయింది. ఈరోజుతో నిన్న ఫీజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఈరోజుతో సాయంత్రం అంటే నైట్ 12 గంటల వరకు టైం ఉంది. ఇప్పటి వరకు 2,64,00,000 మంది అప్లై చేసుకున్నారు. టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి దరఖాస్తు గడువు గురువారంతో ముగియనుంది. బుధవారం సాయంత్రం నాటికి 2,64,804 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ముందుగా మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు అప్లికేషన్ ప్రక్రియ ఉంటుందని ప్రకటించింది. మార్చిలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో డిఎస్సి నోటిఫికేషన్ అప్లికేషన్ గడువు జూన్ 20 వరకు పొడిగించింది. కాగా బుధవారం సాయంత్రం వచ్చేసి మనకు ఎంతమంది అప్లై చేసుకోవాలంటే 2,77,790 మంది ఫీజు చెల్లించగా 2,24,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఫలితాలు కూడా రిలీజ్ కావడంతో ప్రభుత్వ డిఎస్ అప్లికేషన్ సవరణకు అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు కొత్తగా 64,506 మంది దీనికి సంబంధించిన సవరణ చేసుకున్నారు. రేపటితోటి ఈ రోజుతోటి మొత్తం అయిపోతుంది కాబట్టి రేపు కానీ సరే, రేపు ఈవినింగ్ కానీ సరే, ఆఫ్టర్నూన్ కానీ సరే ఏ సబ్జెక్ట్కి ఎంతమంది అంటే ఏ డిస్ట్రిక్ట్ ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అంటే ఏ సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ వాళ్ళు ఎంతమంది, సోషల్ వాళ్ళు ఎంతమంది అనేది అప్డేట్ వస్తే దాన్ని నేను కూడా సరే పూర్తిగా సంబంధించిన సమాచారం మన గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ దానికి సంబంధించిన ఛానల్ జీకేకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను. అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఛానల్ను ఫాలో అవ్వండి. ఇంకా ఏదైనా ఉంటే అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. మినిట్ ఏదంటే అప్డేట్ ఇస్తాను.